పిల్లలు, దేవుడు పూలు, దీపాలు, మంత్రాలు మాత్రమే చూడడురా. మనసులో ఉన్న ప్రేమే ఆయనకు నిజమైన పూజ. ఈ నిజాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్పడానికి శివుడు ఒక అడవిలో వేటాడేవాడిని పరీక్షించాడు. అతనే కన్నప్ప. అంతరా? అవునురా. దేవుడికి పూజ చేయటం తెలియకపోయినా తన ప్రేమతోనే శివుడిని ఆరాధించాడు. ఒకరోజు అడవిలో శివలింగం కనిపించిందిట. అతని పూజలో పువ్వులు, దీపాలు ఏమీ లేవు, కానీ ప్యూర్ హార్ట్ ఉంది. అతను మౌత్లో వాటర్ ఫిల్ చేసుకుని లింగంపై పోసి అభిషేకం చేసేవాడుట. అది పూజేనా? మనస్సుతో చేసినదే నిజమైన పూజ. ఒకరోజు లింగం కంటి దగ్గర బ్లడ్ వచ్చింది. కన్నప్ప చూసి భయపడిపోయాడు. తన శివుడికి పెయిన్ వస్తుందేమో అని తన కంటిని తీసి లింగం పైన పెట్టాడట. ఇంతలో అది ఆగిపోయి రెండో కంట్లో కూడా బ్లడ్ స్టార్ట్ అయిందిట. కన్నప్ప సెల్ఫ్లెస్గా తన సెకండ్ ఐ కూడా ఇచ్చేశాడుట. రియల్లీ? కన్నప్పకి శివుడి మీద ఉన్న ప్రేమే పూజ, తన భక్తే మంత్రం. చూడండి పిల్లలు, ఇప్పటి వరకు మన కథల్లో ఎన్నో నేర్చుకున్నాం కదా. దక్ష కథలో గర్వం తగలబడింది, గంగా కథలో దయ ప్రవహించింది, మార్కండేయ కథలో భక్తి మరణాన్ని గెలిచింది. ఇప్పుడు ఈ కన్నప్ప కథలో ప్రేమే అన్నీ అని నిరూపించాడు శివుడు. మనసు నిజమైతే దేవుడు మన దగ్గరే ఉంటాడు. ఓం నమః శివాయ.